Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the how to find the LCM and HCM of decimal numbers. Now we can start video. See here. First of all, how to find the LCM and HCF of given numbers. See here. If the given set of numbers has decimal fractions, then first of all make the same numbers of places of decimals by suffixing zeros if necessary. ఇక్కడ ఏమంటున్నాడండి, when we are finding the LCM or HCF of decimal numbers, first of all we have to do the check after decimal point how many digits are there, means right side of the decimal point how many digits are there. First of all we have to equal all digits right side of the decimal point in all numbers. ఒకవేళ కనుక మనము HCF కానీ LCM కానీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఆ డెసిమల్ నెంబర్స్లో ఉన్నటువంటి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ని అన్ని నెంబర్స్లో ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఒక నెంబర్లో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండి ఇంకో నెంబర్లో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంటే అప్పుడు ఆ డిజిట్ పక్క మనం 0 అనేది రాసుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెళ్దాం, మనం ఎగ్జాంపుల్కి వెళ్దాం. thereafter treat these numbers without decimal point. ఇట్లా మనము పాయింట్ తర్వాత అన్నీ కూడా ఈక్వల్ డిజిట్స్ వచ్చేటట్టు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆ పాయింట్ని డెసిమల్ పాయింట్ని మనము వితౌట్ డెసిమల్ పాయింట్ మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ లేదా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది, దాన్ని రిజల్ట్ అంటాము. ఆ రిజల్ట్లో మళ్ళీ మనము తీసుకున్నటువంటి డిజిట్స్ నెంబర్స్లో ఆ ఎన్ని పాయింట్ల తర్వాతనైతే డెసిమల్ పాయింట్ ఉందో, ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉందో అన్ని డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ ఉంచినట్టయితే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. thereafter treat these numbers without decimal point and find the HCF of LCM are required. In the result put the decimal point leaving as many digits on its right as there are in each of the numbers. For example, first of all find the LCM of here 1.28 and 0.3. see here I am finding this one. Solution I am writing solution. See here first of all I am writing LCM of 1.28 comma 0.3 is there now. 1.28 comma 0.3. ఇక్కడ చూస్తే చూడండి, ఫస్ట్ నెంబర్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. కానీ సెకండ్ నెంబర్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓన్లీ 1 డిజిట్ ఉంది. మనము ఎల్సిఎం ఆఫ్ డెసిమల్స్ చేసేటప్పుడు ప్రతి డెసిమల్ నెంబర్లో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత ఈక్వల్ డిజిట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డిజిట్సే ఉండాలి. కాబట్టి నేను ఏం రాసుకుంటున్నా, 1.28 యావరేజ్ రాసుకుంటున్నా, 0.3ని 0.30 రాసుకుంటా. దీని యొక్క వాల్యూ ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెంబర్లో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, సెకండ్ నెంబర్లో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్సే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఏమేమి వచ్చినాయి, ఇక్కడ 128.030 వచ్చింది. దేర్ఫోర్ ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 128.030 అన్న 30 అన్న ఒకటే కదా, 30 చేయాలి. చేస్తే దేనితో పోతుందండి, 2తో పోతుంది. చూడండి, 2 6 × 12, 2 4 × 8, నెక్స్ట్ 2 15 × 30 అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా దేనితో కట్ అవుతుందా అండి, ఇంకా దేనితో కూడా మనకి పోదు. కాబట్టి ఎల్సిఎం అనేది ఎల్సిఎం ఇది ఈక్వల్ టు హౌ మచ్, 2 × 64 × 15, 2 × 64 × 15, 15 2 × 30, 30 × 64, 30 × 64 చేస్తే ఇక్కడ చేద్దాం, 64 3, 0 4 × 0, 0 6 × 0, 3 4 × 12, ఇక్కడ
3 6 जा 18 18 + 1 19 19 20 వచ్చింది. నా ఇప్పుడు ఆన్సర్ ఎంత? LCM = 19 20 అంతేనా అండి? కాదు. ఈ LCM అనేది మనము డెసిమల్ పాయింట్ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి నెంబర్స్కి LCM చేసినాం. మరి ఇప్పుడు మనకు LCM దేనికి కావాలా? డెసిమల్ పాయింట్స్కి కావాలి కదా. LCM అనేది LCM ఆఫ్ 1.28, 0.30 కావాలా. ఇక్కడ చూడండి ఆన్సర్ ఎంత వచ్చింది? 19 20 వచ్చింది కదా. ఇక్కడ చూడండి ప్రతి నెంబర్లో కూడా డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది? 1 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఎన్ని ఉంది? ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలి? 2 డిజిట్స్ తర్వాత పెట్టాలి. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది కదా, 4 డిజిట్స్ తర్వాత పెట్టాలి అనుకోవద్దు. చూడండి ఆల్రెడీ అందుకోసమైనా మనం ఏం చేసినాము? LCM ఫైండ్ అవుట్ చేసే కన్నా ముందే డెసిమల్ పాయింట్ తర్వాత ఈక్వల్ డిజిట్స్ ఉండేట్టు చూసుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి నెంబర్లో పాయింట్ అనేది రైట్ సైడ్ నుంచి ఎంత దూరంలో ఉందో వచ్చినటువంటి ఆన్సర్లో కూడా అంతే దూరంలో పెట్టాలి. దేర్ఫోర్ ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందండి? 19.20 అనేది ఇక్కడ మనము ఏం చెప్పొచ్చు? మనము 19.20 అనేది LCM అని చెప్పొచ్చు గివెన్ నెంబర్స్కి. ఓకేనా అండి? నా ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుందండి ఫస్ట్ ఆప్షన్ అయితే 19.20 అనేది ఆన్సర్ అయితే అవుతుంది. LCM ఆఫ్ 1.28కి LCM ఆఫ్ 0.3కి మనము 19.20 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మెథడ్ కూడా మనం చేయొచ్చు. చూద్దాం ఈ మెథడ్ అనేది సెకండ్ మెథడ్ ఉంది. ఇప్పటిదాకా ఫస్ట్ మెథడ్ చెప్పిన మనం ఫస్ట్ మెథడ్ చేస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ సెకండ్ మెథడ్ కూడా చెప్పాలి కాబట్టి ఈ ఒక్క ప్రాబ్లంకి సెకండ్ మెథడ్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి నేను ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ను 1.28ని 0.3ని రెండింటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటా. 1.28ను ఎట్లా ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి? 128/100 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం కంపల్సరీ ఇంతకుముందు చెప్పినా కదా, ఖచ్చితంగా మనం ఫస్ట్ ఏం చేసుకోవాలా? పాయింట్ తర్వాత ఈక్వల్ డిజిట్స్ ఉండేది రాసుకోవాలి. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలంటే నేను 0.30 అని రాసిన. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవాలి? 30/100 రాసుకోవాలి. 30/100 రాసుకోవాలి. సార్ నేను ఓన్లీ 0.3 పెట్టుకొని 3/10 చేస్తానని నడవదు, అట్లా చేయకూడదు. ఖచ్చితంగా మనము LCM అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దేనికి డెసిమల్ నెంబర్స్కి LCM ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఈక్వల్ డిజిట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్స్ కాస్త ఎట్లా కన్వర్ట్ అయిపోయినాయి? ఫ్రాక్షన్గా కన్వర్ట్ అయిపోయినాయి. మనం ఆల్రెడీ నిన్ననే చెప్పినాం కదా ఫ్రాక్షన్స్ ఎట్లా చేయాలి? లాస్ట్ వీడియోలో చెప్పినాం. LCM ఆఫ్ 128/100 30/100 చేయాలి. ఫార్ములా ఏంటిదండి ఫ్రాక్షన్స్కి? LCM ఆఫ్ న్యూమరేటర్స్ డివైడ్ బై HCF ఆఫ్ డినామినేటర్స్. HCF ఆఫ్ డినామినేటర్స్ ఇదే కదండి ఫార్ములా. కావాలంటే మీరు లాస్ట్ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, ఆ లాస్ట్ వీడియోలో LCM ఫ్రాక్షన్స్ యొక్క LCM ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనం చెప్పేసినాం. నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద LCM ఆఫ్ న్యూమరేటర్స్. హియర్ LCM న్యూమరేటర్స్ వాట్ ఆర్ దేర్? హియర్ LCM ఆఫ్ అగైన్ 128, 128, 30 డివైడ్ బై HCF ఆఫ్ 100. HCF ఆఫ్ 100, 100. ఓకే, నవ్ ఓన్లీ కంప్లీటెడ్. LCM ఆఫ్ 128, 30 చేసినాం కదా ఇంతకుముందే. ఎంత వచ్చింది ఆన్సర్? 1920 అయితే వచ్చింది. ఎంత వచ్చింది? 1920 వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? HCF ఆఫ్ 100, 100 చేయాలి. 100, 100 చేస్తే 100ని మామూలుగా 100తో డివైడ్ చేస్తే మనకి 1 పోతుంది, రిమైండర్ 0 వస్తుంది. సింపుల్ డివిజన్ మెథడ్లో ఇక్కడ డివిజర్ని మనం ఏమనాలి? HCF అయితే అవుతుంది. దేర్ఫోర్ LCM ఆఫ్ 128, 30 ఎంత వచ్చింది? 1920 రావడం జరిగింది. నెక్స్ట్ డివైడ్ బై HCF ఆఫ్ 100, 100 ఎంత? 100 అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము వచ్చినటువంటి ఆన్సర్ని మనము పాయింట్స్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ కింద 2 జీరోలు తీసేస్తే ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కదా. కాబట్టి 19.20 అయితే ఆన్సర్ రావడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ LCM ఆఫ్ 1.28, 0.3 ఎంత వచ్చింది? ఇక్కడ కూడా 19.20 అయితే వచ్చింది. ఈ మెథడ్లో వీ హ్యావ్ టు కన్వర్ట్ ద డెసిమల్ పాయింట్స్ టు ఫ్రాక్షన్స్, దెన్ వీ కెన్ ఫైండ్ ద LCM ఆఫ్ గివెన్ నెంబర్స్. ఓకేనా అండి? రైట్. See here next problem
ఫైండ్ ద హెచ్సిఎఫ్, ఇక్కడ హెచ్సిఎఫ్ అడుగుతుండే. హెచ్సిఎఫ్ ఆఫ్ 12.05, 13.5, 12.05, 13.5 అయితే మనకు అడుగుతున్నాడు. చేద్దామండి హెచ్సిఎఫ్ అనేది. ఓకేనండి, హెచ్సిఎఫ్. హియర్ సొల్యూషన్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫస్ట్ ఏం తీసుకోవాలండి, ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా 12.05 ఒక నెంబర్ ఉంది, ఇంకో నెంబర్లో 13 పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా డెసిమల్ పాయింట్స్ యొక్క డెసిమల్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎఫ్ కానీ వెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆర్ ఎల్సిఎం ఆఫ్ డెసిమల్ నెంబర్స్, అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలండి, ఖచ్చితంగా పాయింట్ తర్వాత ఈక్వల్ డిజిట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఈక్వల్ డిజిట్స్ రావడానికి ఏం చేస్తున్నా, 13.5ని 13.50గా రాసుకుంటున్నా. ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి కంపల్సరీ. ఇది చేసిన తర్వాతనే మనం నెక్స్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే 5 తర్వాత పాయింట్ తర్వాత చివరిలో మనం 0 రాసుకుంటే దాని యొక్క వాల్యూ ఎటువంటి చేంజ్ అనేది మార్పు అనేది ఉండదు, మనకు ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం డివిజన్ మెథడ్లో మనకు ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలండి, పాయింట్ని పక్క పెట్టాలి కొద్దిసేపటిదాకా. అంటే డెసిమల్ పాయింట్ని పక్క పెట్టేసి వితౌట్ డెసిమల్ పాయింట్స్ నెంబర్ రాసుకోవాలి. ఎంత వచ్చింది, 1205, 1350 అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు డెసిమల్ మెథడ్లో మనము జీసీడీ లేదా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వీడియో మీరు ఇది మీకు అర్థం కావడానికి మనము ఇదే వీడియోను మనము లాస్ట్ 2-3 క్లాసెస్ బ్యాక్ చేసినాము. మనం హెచ్సిఎఫ్ను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి డివిజన్ మెథడ్లో అనేది మీరు ఆ వీడియోని చూస్తే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా అండి, అర్థమవుతుంది ఆ వీడియో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ బిగ్ నెంబర్ని నేను డివిడెండ్గా రాసుకున్నా. నెక్స్ట్ స్మాల్ నెంబర్ని నేను డివిజర్గా రాసుకున్నా. హియర్ 1205 1 జా, హౌ మచ్ 1205 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సబ్స్ట్రాక్ట్ చేస్తే 5, 4, 145 రిమైన్స్ వచ్చింది. ఈ వచ్చినటువంటి రిమైండర్ సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, డివిజర్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో ఉన్నటువంటి డివిజర్ ఇక్కడ డివిడెండ్ అవుతుంది. ఓకేనా అండి, ఓకే రైట్. నెక్స్ట్ ఎందులో పోతుంది, ఇది 10లోనైతే పోతుంది. 10లో పోవాలంటే 1450 ఉండాలి, కానీ ఇక్కడ 1205 ఉంది. 9లో కూడా పోదు. 8లో చూద్దాం. 8లో 145 × 8, 8 5 జా 40, 8 4 జా 32 + 4 36, 3, 8 1 జా 8 + 3 11, 1160 రావడం జరిగింది. 1160 ఇక్కడ 5, 45 అయితే రిమైన్స్ వచ్చింది. ఈ 45 అనేది మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, డివిజర్ అవుతుంది. పైన డివిజర్ 145 ఏమవుతుంది, డివిడెండ్ అవుతుంది. 145 డివిజర్ 45 అనేది 145 డివిడెండ్ 45 అనేది డివిజర్ అయింది కాబట్టి ఇక్కడ 45 3 జా చేస్తాం, 135 అయితే అవుతుంది. 10 ఇక్కడ మనకి రిమైండర్. నెక్స్ట్ స్టెప్లో 10 అనేది డివిజరు, 45 అనేది డివిడెంట్. 10 4 జా 40, 5 మిగిలింది. ఈ 5 ఇక్కడ 10 వస్తుంది, 5 2 జా 10. రిమైండర్ 0 వచ్చేంత మటుకు మనము ఈ డివిజన్ను కంటిన్యూషన్ చేస్తూనే ఉండాలి. అందుకే దీన్ని లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం కదా. చూడండి, ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో ఆ 0 వచ్చిన సందర్భంలో ఉన్నటువంటి డివిజర్నే మనము హెచ్సిఎఫ్ అంటాం. ఏమంటాం, హెచ్సిఎఫ్ లేదా జీసీడీ అంటాం. ఇప్పుడు ఎంత వచ్చిందండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 1205, 1350 యొక్క హెచ్సిఎఫ్ ఎంత, 5. ఎంత అండి, 5 అనేది అవుతుంది. ఇక్కడ 5 అనేది ఆన్సర్ వచ్చింది. మరి ఇదే ఆన్సరా, కాదు. ఇది అనేది 1205కి 1350కి వచ్చింది, కానీ మనకు కావాల్సింది 12.05కి 13.50 కావాలి. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12.05, 13.50కి హెచ్సిఎఫ్ చేస్తే చూడండి, ఇక్కడ పాయింట్ అనేది రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది, 2 డిజిట్స్ తర్వాత ఉంది. కానీ మనకు ఆన్సర్లో ఓన్లీ ఇక్కడ 5లో ఒకటే డిజిట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, కావాల్సిన జీరోలు పెట్టుకోవచ్చు ముందు. ఓకేనా, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి పాయింట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇది 1 డిజిట్, ఇది 2 డిజిట్, ఇక్కడ పాయింట్ పెట్టాలి. నా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.05 అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి దానికి వాల్యూ కూడా ఓన్లీ ఒక 1 జీరో రాసుకుంటున్నాను అంతే. 0.05 అయితే దేనిదండి, హెచ్సిఎఫ్ అనేది. ఇచ్చినటువంటి డెసిమల్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత, 12.05, 13.5 యొక్క హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హౌ మచ్, 0.05 అయితే వచ్చింది. నా ఆన్సర్ హౌ మచ్ కదా, థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి. నౌ వీ విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. See here next problem.
when we are observing this problem, LCM of 3.6, 1.2, 4.8. Now we will do this problem. Solution. See here, first of all I am writing 3.6, 1.22, 4.8 as it is. When we are observing the point after, how many digits are there? Here 1 digit, here 1 digit, here 2. Total 3 digits are equal. 1, 1, 1. No problem. Next step, I am removing point. 36, 12, 48. Now I want to find out the LCM of 36, 12, 48. 36, 12, 48. See here, 2 18 ja. Next 2 18 ja, 2 6 ja, 2 24 ja. Next 2 9 ja, 2 3 ja, 2 12 ja. Next 3 3 ja, 3 1 ja, 3 4 ja. Now LCM is equal to 2 into 2 into 3 into 3 into 1 into 4. 2 2 ja 4, 4 3 ja 12, 12 3 ja 36, 36 4 ja 36 4 ja 24 to 144. Now 144. ఇక్కడ LCM of 36, 12, 48 is equal to how much? 144. ఇదేనా అండి ఆన్సర్? ఇది కాదు, మనకు కావాల్సింది ఏంది? LCM of 3.6, 1.2, 4.8 కావాలా. చూడండి, అన్నిటిల్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాతనే పాయింట్ ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. నా ఆన్సర్ ఎంత అండి? 14.4 అనేది అవుతుంది. Therefore LCM of 3.6, 1.2, 4.8 how much? 14.4 is the correct answer. Okay na andi? Right, now we will go to next problem. See here, observe problem. LCM of 3.5, 0.7, only 7, 14. Now ఇక్కడ చూస్తే రెండేమో డెసిమల్స్ ఉన్నాయి, ఇంకో రెండేమో నార్మల్గా ఇంటీజర్ నెంబర్స్ ఉన్నాయి. మరి ఎట్లా చేయాలి ఇటువంటి అప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్లో 3.5 రాస్తున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0.7 రాస్తున్నా, 7 రాస్తున్నా, 14 యాజ్ ఇట్ ఈస్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పిన, మనము ఆల్రెడీ చెప్పేసిన పాయింట్ తర్వాత ఖచ్చితంగా ఈక్వల్ డిజిట్స్ ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది. మరి ఇక్కడ పాయింట్ తర్వాత ఉందా? అసలు పాయింటే లేదు. ఇక్కడ కూడా పాయింట్ లేదు. మరి ఏం చేయాలి చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో 3.5 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నా, 0.7 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నా. ఇక్కడ 7 నువ్వు 7.0 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు పాయింట్ తర్వాత ఒక డిజిట్ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ 14 కూడా 14.0 రాసుకోవచ్చు కదా. రైట్, ఇప్పుడు ఇందులో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇందులో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇందులో కూడా పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇందులో కూడా పాయింట్ తర్వాత ఒకటి డిజిట్ అయితే ఉంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఇప్పుడు డెసిమల్ పాయింట్ను రిమూవ్ చేసి రాసుకుందాం. 35, 07, 70, 140. ఇప్పుడు ఏం చేయాలి? LCM ఆఫ్ 35, 07, 70, 140 చేస్తే 35, 07 అన్న 7 కదా. 7, 70, 140 LCM చేస్తే చూద్దాం. అన్నిట్లలో కూడా 7తో వెళ్తుంది కాబట్టి 7తో చేస్తున్నా. ఫస్ట్ 7 5 జా 35, 7 1 జా 7, 7 10 జా 70, 7 20 జా 140. నెక్స్ట్ 5తో ట్రై చేద్దాం. 5 1 జా 5, 1 యాజ్ ఇట్ ఈస్. 5 2 జా 10. నెక్స్ట్ 5 4 జా 20. నెక్స్ట్ మళ్ళీ 2తో చేద్దాం. 2 1 జా 2, 2 2 జా. నా LCM ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 7 into 5 into 2 into 1 into 1 into 1 into 2. 7 5 ja 35, 35 2 ja 70, 70 into 1 70, 70 into 1 70, 70 into 1 70, 70 into 2 140. Now answer how much? 140. ఇదేనా ఫైనల్ ఆన్సర్? కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఈ నెంబర్స్ యొక్క LCM. కానీ మనకు కావాల్సింది ఏంది? LCM ఆఫ్ 3.5, 0.7, 7.0, 14.0 యొక్క LCM కావాలి. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. మనం కూడా వచ్చిన ఆన్సర్లో ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. నా ఆన్సర్ ఎంత? 14.0. 14.0 అంటే ఎంత అండి? 14 అనేది
గివెన్ నెంబర్స్ యొక్క గివెన్ డెసిమల్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అయితే అవుతుంది. ఓకేనా అండి. ఈ ప్రాబ్లం అనేది కొన్ని డెసిమల్ నెంబర్స్ కొన్ని ఏమో నెంబర్స్ నార్మల్ నెంబర్స్ ఉంటే ఎట్లా చేయాలనే దాన్ని డిస్కస్ చేసినాం. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం హెచ్సిఎఫ్ ఆఫ్ 9.1, 11.2 సొల్యూషన్ రాద్దామండి. ఇక్కడ హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు, ఇంతకుముందు ఎల్సిఎం చెప్పి హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. సేమ్ ఇందులో కూడా ఏం చేయాలి, ఫస్ట్ గివెన్ నెంబర్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. స్టెప్ 1లో 9.1, 11.2 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాతనే పాయింట్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఒక నెంబర్ నుంచి తర్వాతనే పాయింట్ ఉంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, వితౌట్ డెసిమల్ పాయింట్స్ రాసుకోవాలి. 91 and 112 అయితే వచ్చింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఆఫ్ 91, 112 బిగ్ నెంబర్ అనేది డివిడెండ్ అవుతుంది, స్మాల్ నెంబర్ అనేది డివిజర్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో 91 1 91, ఇక్కడ 1 2 ఎంత 21 రిమైన్స్ అయితే వచ్చింది. ఈ 21 రిమైన్స్ అనేది సెకండ్ స్టెప్లో డివిజర్ అవుతుంది. 91 అనేది మనకి ఏమైపోతుందండి, ఇక్కడ డివిడెండ్ అవుతుంది. ఇక్కడ ఎందులో పోతుందండి, 21 4 చూద్దాం, 84 21 4 84, 21 4 84 అయితే వచ్చింది. ఎంత వచ్చిందంటే ఇక్కడ 7 అయితే రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో 7 అనేది డివిజర్ అవుతుంది, ఇక్కడ ఉన్న డివిజర్ అనేది డివిడెండ్ అవుతుంది. 7 3 21 అయితే వచ్చింది. నా ఆన్సర్ ఎంత, ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. రిమైండర్ ఎంత ఉంది, 0 ఉంది. రిమైండర్ 0 ఉన్నప్పుడు ఉన్నటువంటి డివిజర్ని మనం ఏనాలి, హెచ్సిఎఫ్ లేదా జీసీడీ అనాలి. హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ అనొచ్చు. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 91, 112 హౌ మచ్ అండి, 7. ఎంత వచ్చింది, 7 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 9.1కి 11.2కి కావాలి. పాయింట్ అనేది రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 07 రాసుకుంటున్నా, రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటున్నా. దేర్ ఫోర్ ఆన్సర్ ఎంత అండి, 0.7 అనేది మనకి గివెన్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అయితే అవుతుంది. ఓకేనా అండి. అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా ఒకసారి, రిపీటెడ్గా వీడియోని చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇంకో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చెప్పిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ని మీరు వాచ్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ల సహాయంతో మీకు వాచింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్లేలిస్ట్ లోపల సబ్జెక్ట్ వారీగా కేటగిరీ వైజ్గా ఈజీగా డివైడ్ చేశాను. మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు చాలా క్లియర్గా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన వీడియోని లైక్ చేయండి మీరు, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా అండి. మీ లైక్లు అనేది నాకు మంచి ఎనర్జీని ఇస్తాయి, కాబట్టి ఇంకా బెటర్గా నేను వీడియో చేయడానికైతే ఉపయోగపడతాయి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి మీరు. హియర్ నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3.85, 12.95 చేద్దామండి. ఫస్ట్ స్టెప్లో యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, 3.85ని 12.95ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నా. చూడండి పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ని ఇక్కడ 2 డిజిట్స్ని కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను వితౌట్ పాయింట్ రాస్తున్నాను, వితౌట్ డెసిమల్ పాయింట్. 385 1295 అయితే రాయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 385, 1295 అయితే చేస్తున్నా. ఇక్కడ చూద్దాం, బిగ్ నెంబర్ 1295 అనేది డివిడెండ్, స్మాల్ నెంబర్ 385 అనేది డివిజర్. ఇక్కడ ఎంత పోతుందండి, 3లో చేద్దాం. 385 × 3 చేస్తే 3 5 15, 8 3 24 + 5 25, 3 3 9 + 2 11, 1155 అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ 1155 0 4 1 140 అనేది మనకి ఎంత వచ్చిందండి, రిమైండర్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టెప్లో ఈ రిమైండర్ ఏమైపోతుంది మనకి, నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందండి, రిమైండర్ అనేది డివిజర్ అవుతుంది. ఫస్ట్ ఉన్నటువంటి డివిజర్ అనేది డివిడెండ్ అవుతుంది. నెక్స్ట్ 140 2 280 కదండి, 280 చేస్తే ఇక్కడ 5 రిమైన్స్, ఇక్కడ 0, ఇక్కడ 1 అనేది రిమైన్స్ అయితే రావడం జరిగింది, 105. నెక్స్ట్ స్టెప్లో ఈ 140ని తీసుకుంటే
105 1 జా 105 ఎంత రిమైన్స్ 35. నెక్స్ట్ ఇక్కడ 105ని తీసుకుంటే 35 3 జా 105 అయితే వచ్చింది. ఇక్కడ రిమైండర్ హౌ మచ్ 0 అయితే రావడం అయితే జరిగింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు వచ్చినటువంటి డివిజర్ ఎంత అండి 35 కాబట్టి ఇక్కడ 35 అనేది HCF అయితే 35 అనేది అవుతుంది HCF అవుతుంది. ఇది ఈక్వల్ టు HCF ఆఫ్ 385 కామా 1295 హౌ మచ్ అండి 35. కానీ మనకి ఏం కావాలి మరి HCF ఆఫ్ 3.85 కామా 12.95 కావాలా. ఇక్కడ చూసినట్టయితే డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను 35ని 0.035 రాసుకుంటా, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటా. నా 0.35 అనేది ఇక్కడ గివెన్ డెసిమల్స్కి ఏమైపోతుందండి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా GCD గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అనేది అవుతుంది. ఆన్సర్ ఎంత అండి ఆన్సర్ 0.35 అనేది ఆన్సర్ అయితే అవుతుంది. 0.35 అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఇలా మనం ఏం చేయొచ్చు డెసిమల్స్ యొక్క మనము ఇచ్చినటువంటి డెసిమల్ నెంబర్స్ యొక్క HCFను కానీ LCM కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంతకంటే ముందు వీడియోలో లాస్ట్ వీడియోలో మనము HCF అండ్ LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసినాం. ఈ వీడియోలో HCF అండ్ LCM ఆఫ్ డెసిమల్ నెంబర్స్ చూసినాం. మనం నెక్స్ట్ వీడియోలో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద HCF అండ్ LCMకి HCFకి ఎట్లాంటి రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్ దాన్ని బట్టి మనము చూసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి మెయిన్గా HCF అండ్ LCM సంబంధించినటువంటి కొంచెం టాపిక్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు రెగ్యులర్గా మన వీడియోస్ని అయితే వాచ్ చేయండి. వాచ్ చేస్తే మన వీడియోస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మన వీడియోని అయితే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మీరు ఇచ్చేటువంటి ఒక బూస్టింగ్, దాంతో ఇంకా బెటర్గా నేను వీడియో చేయడానికి పర్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. రైట్.